కూర్చుకో కొంచెం వెనుక కానీ మిత్రమా కొంచెం వెనుక ఆడ జరుపుకుంటే ఆ వారు కూడా ఇస్తారు. రండి దగ్గరికి ఆదరైనటువంటి పాస్టర్లు సంఘాల నగరం పెట్టినటువంటి ప్రధాన ఉద్దేశం మన క్రిస్టియన్ ప్రజానీక ఇప్పుడు జనరల్ సమస్యలుగా చూసి ప్రజా సమస్యలుగా ఈ కార్యక్రమం కూడా కొంతమంది పెద్దలు మంచి మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇది ఒక దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద మరి మీరు ఏ మేరకు అని అంటే కొంతమంది పెద్దలు వచ్చాయి. మా ముందుకు వచ్చిన వాటిని నేను బ్రీఫ్గా మీ ముందు చెప్తాను. తర్వాత తీరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు, మంచినీళ్ళు, ప్రహరీ గోడలు, అట్లాగనే చెప్పేసి సార్ దీంట్లో మొదటిది కుల సమస్య అంటేనే అతను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినట్టు కాదు అనేది కూడా కొన్ని జవాబులు వచ్చాయి. ఇంకా దాంట్లో విస్తృతంగా సైన్యానికి ఒక బాధతో కష్టంతో ఉన్నటువంటి పునారిల్లుతున్నటువంటి ప్రజానీకం అది కేవీపీఎస్ ఆధ్వర్యంలో సైన్య యాత్రలు చేసి ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు బయటకున్నప్పుడే దీని మీద కొన్ని పోయినప్పుడు కలెక్టర్ గారు అట్లా కాదు మీరు యూనిట్గా రండి. కేవీపీఎస్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్రిస్టియన్ సోదరుల సమస్యల మీద పనిచేయటం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అనేక సమస్యలు క్రిస్టియన్ సోదరులకు ఉన్నాయి. కులం ఆధారంగా సర్టిఫికెట్లు కాకుండా మతం ఆధారంగా చేసి మత వివక్షణ కొనసాగుతుందనేది ఒక ఆవేదన వినపడతా ఉంది. అట్లాగనే శ్మశాన వాటికలకు సంబంధించి ఏర్పాటు చేయాలని ఇప్పటికే 1230 జీవో ప్రకారంగా రైట్ ఉన్నా కూడా అమలు జరపడం లేదు. దీంతోపాటు ప్రార్థనా మందిరాల దగ్గర ఉన్నటువంటి సమస్యలు, అట్లాగనే ఆ క్రిస్టియన్ మతాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ క్రిస్టమస్ పండగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరపత్రాల పంపిణీ, పోస్టర్లు, అట్లాగనే ఆ వేడుకల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ రెండు సంఘాలు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒక న్యాయమైనటువంటి ప్రజాస్వామిక డిమాండు ప్రజలకు ఉన్నప్పుడు పాలక వర్గాలు, ప్రభుత్వాలు వాటిని అమలు చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఆ రకంగా చేయకోకుండా మతం స్వీకరించడం ద్వారాగా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవని, ఇప్పుడు హిందూ మతం స్వీకరించినటువంటి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాగైతే ఇస్తున్నారో ఈ మతాన్ని స్వీకరించినటువంటి పేద ప్రజానీకానికి కూడా అటువంటి న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లాగనే శ్మశాన వాటికలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా అందరికీ ఉన్నటువంటి హక్కుని వాళ్ళకు కూడా ఇవ్వాలని, ముఖ్యంగా హిందూ మతస్థులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారో వీరికి కూడా ఉండాలి.